దేవుని స్తోత్రం. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేసుకున్నాం. గలాతీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనం చదువుకున్నాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా చదవబడిన లేఖన భాగము ద్వారా నాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. దేవా అయ్యా, మమ్మల్ని దయతో ఏదైనా విషయం తప్పిపోయినట్లయితే మన్నించండి, క్షమించండి తండ్రి. మీ యొక్క సన్నిధి సహవాసం ఇచ్చి మరలా ఈ రీతిగా మీ సన్నిధిని నిలిపారు, మీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం మరి నిలబడుతున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని బట్టివాడను, మంచివాడను, జ్ఞానం లేనివాడను మీ నోటి పొరుగు నన్ను వాడుతుంది. నా నోట మీ మాట ఉంచి మీ ప్రియులకు కావాల్సిన మాటలు మీరు అందించి ప్రతి ఒక్కరిని నన్ను మమ్మల్ని బలపరిచి మీ కొత్త సాక్షులుగా నిలబెట్టుకున్నది యేసుని మనం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, ఆమేన్. చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక, ఆమేన్. చూడండి, గలాతీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనం మనం చదువుకున్నాం. వాక్యం చదివేటప్పుడు మనసు పెట్టి శ్రద్ధతో తప్పులు లేకుండా చదవాలి, వినేవారికి అర్థం అవ్వాలి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠము తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. అర్థమవుతుందండి చదవబడిన లేఖన భాగం ఎంత స్పష్టంగా దేవుడు మనకు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ కాలమందు, ఏ కాలమందు? దేవుని ఎరగక ముందు, దేవుని సన్నిధికి రాకముందు, రక్షణ పొందక ముందు, ప్రభు సన్నిధిలో నిన్నుగా నన్ను నేనుగా అర్పించుకొనక ముందు, ఒక మాటగా చెప్పాలంటే బాప్తిసం తీసుకోకుండా సంఘంలో చేర్చబడక ముందు, పూర్వకాలం ముందు, ఆ కాలమందు మీరు ఎలా ఉన్నారు? దేవుని ఎరగని వారుగా ఉన్నారు కదా, దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. మన టాపిక్ ఏంటంటే మీరు దేవుని ఎరిగిన వారేనా, మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారేనా, మీరు దేవుణ్ణి కలిగిన వారేనా? చాలా జాగ్రత్త గమనించండి, అర్థం చేసుకోవాలి ఒక్కొక్క మాట. ఆ కాలమందు, దేవుని దగ్గరకు రాకముందు, రక్షణ పొందకముందు మీరు ఎలా ఉన్నారు? దేవుడు లేని జనంగా ఉన్నారు, దేవుని ఎరగని వారుగా ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారిని వాళ్లే దేవుళ్ళు అనుకొని వారికి దాసులుగా ఉన్నారు. దాని గురించి దేవుడు తప్పు పట్టడం లేదు, ఎందుకంటే దేవుడు తెలియక మీరు అలా ఉన్నారు. వాస్తవమే, మనం దేవుని వద్దకు రాకముందు, ప్రభు సన్నిధికి రాకముందు, రక్షణ పొందకముందు మనం ఎలా ఉన్నాము? మనం తెలియని వాటిని ఆరాధిస్తూ మరి తప్పు మార్గంలో ప్రయాణం చేస్తున్నాం కదా. మనం అన్య జాతికి సంబంధించిన వారముగా ఉంటూ దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా అనుకుంటూ ముందుకు నడిచాము. కానీ దేవుడు మాకు ఏం చేశాడు ఇప్పుడు? కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. దేవుని తెలుసుకున్నాం కాబట్టి ఆయన సన్నిధానానికి వచ్చాము, దేవుని తెలుసుకున్నాము కాబట్టి రక్షించబడ్డాము, దేవుని ఎరిగాము కాబట్టి ఈయనే నిజమైన దేవుడు అంటూ ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తున్నాం కదా. దేవుడు అదే చెప్తున్నాడు, ఇప్పుడు మీరు దేవుని చేత ఎరగబడిన వారు, మీరు దేవుని ఎరిగిన వారు, ప్లస్ విశేషముగా మీరు కూడా దేవుని చేత ఎరగబడిన వారు. మొదటిగా మనం దేవుణ్ణి ఎరిగాము, ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మాత్రమే నేను చెప్తున్నాను. మొదటిగా మనం దేవుణ్ణి ఎరిగాము, తర్వాత విశేషంగా ఏం చేశాడు? దేవుడు మనలను ఎరిగాడు. అంటే అర్థం ఏంటి? మనం ప్రభు దగ్గరకు వచ్చాము, ప్రభు మన దగ్గరకు వచ్చాడు, విశేషముగా వచ్చాము. జస్ట్ మనం ఏదో మందిరంకి వచ్చాము, ఆయన అలా కాదు కదా. మన హృదయంలోకి వచ్చాడు, మన కుటుంబంలోకి వచ్చాడు, మన ఇంటిలోకి వచ్చాడు, మన ఊర్లోకి వచ్చాడు,
మన ప్రాంతంలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, కంటికి రెప్పలా మనలను కాపాడుతున్నాడు. అంటే అంతకుముందు మనతో దేవుడు లేరా? ఉన్నాడు. లేదంటే నేను అంటం లేదు. సర్వవ్యాపకుడు దేవుడు కనుక అందరితో పాటుగా మనకు కూడా దేవుడుగా అప్పుడు ఉన్నాడు, కానీ మనం గుర్తించలేదు. నిజ దేవుడు ఎవరని మనము తెలుసుకోలేదు. ఆ కాలం ముందు మనం దేవుని ఎరిగిన వారముగా లేము. నేనైతే జ్ఞాపకం వచ్చిన తర్వాత చర్చికి రావడం స్టార్ట్ చేశాను, కానీ అంతకుముందు మా యొక్క కుటుంబస్తులు దేవుని ఎరిగిన వారు కాదు. కాబట్టి అలాగే మనము కూడా రక్షించబడకముందు దేవుడు తెలియక మన సొంత పద్ధతిలో మన దారిలో మనం ప్రయాణం చేస్తూ వచ్చాము. మన పూర్వీకులు ఏమైతే చూపించారు, ఏ దారిలో చూపించారు అంటే ఎవరు దేవుళ్ళని మనకు చూపించారు, వారిని ఆరాధిస్తూ వచ్చాము. సరే, అప్పుడంటే దేవుడు తెలియక ఉన్నాం కాబట్టి దేవుడు మనం క్షమించి మరలా ఏం చేశాడో రక్షించుకొని తన సన్నిధిని నింపుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని ఎరిగాము, దీనికి సంతోషం. మరి ముఖ్యంగా దేవుని చేత ఎరగబడిన వారు కనుక దేవుని ఎరిగిన మనము ఎలా ఉండాలి? దేవుని చేత ఎరగబడిన మనము ఏ రీతిగా ఉండాలి? భయము భక్తి ఉందా లేదా? ఒకసారి నీవు పరిశీలన చేసుకో. దేవుని చేత ఎరగబడిన వ్యక్తివి, దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న వ్యక్తివి, నిష్టానుసారంగా జీవిస్తూ నిష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని సన్నిధికి వెళ్లకుండా, ప్రభుని ఆరాధించకుండా, ప్రభుత్వ సహవాసం చేయకుండా, ఆయన మాట వినకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన స్వరాన్ని వినకుండా నీ పనులు, నీ వ్యవసాయం, నీ ఉద్యోగం, ఏది ఆదివారం కూడా చర్చ మానేసి కొంచెం బుద్ధి ఉండాలి మనకు. తప్పు, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మానేయద్దు. ఇది దేవుడు ఇస్తున్న హెచ్చరిక. నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరమైనా సరే దేవుని ఎదిగిన తర్వాత, దేవుని చేత ఎరగబడిన తర్వాత ప్రభు మందిరాన్ని, ప్రభు సన్నిధిని మనం అశ్రద్ధ చేయొద్దు. అందుకే యెషయా గ్రంథంలో ఉంది, యెహోవా పనులను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. పనులంటే ఏంటి? ఇది పనే కదా, ఆరాధన పనే కదా. చాలా జాగ్రత్త, భయం కలిగి ఉన్నాం. తెలిసిన దాన్ని పాటిద్దాం. తెలుసా లేదా చర్చికి రావాలని? పాటించుదాం. పాటించకపోతే దేవుడు ఊరుకోడు. అది నీకు అర్థం కాకపోవచ్చు, దాని ప్రతిఫలం అర్థమవుతుందా? చాలా జాగ్రత్త. ఆ కాలమంలో మనము దేవుడు ఎరిగిన వారముగా లేనప్పటికీ దేవుడు ప్రేమించి మనం ఏం చేశాడు? రక్షించుకొని తన ఎవరో మనకు తెలియపరుచుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2:12 చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటులని మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, దేవుడు ఇక్కడ మనతోనే మాట్లాడుతున్నాడు. ఆ కాలమందు ఇది అనుకుంటారు చాలా మంది, ఇశ్రాయేలుకు సంబంధించిన అని అనుకుంటారు. కానే కదండి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సంబంధించిన మాట ఇది. భూమికి సంబంధించిన ప్రతి మనిషికి సంబంధించిన వాక్యం ఇది. పిల్లలు గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలు అనేది ఎందుకు రాయబడింది అంటే, ఆ పౌలు గారు ఇశ్రాయేలు ప్రజలు, పౌలు గారు యూదుడు, ఇశ్రాయేలు జనాంగంలో సంబంధించిన వాడు కాబట్టి ఆ దినాన, ఆ రోజుల్లో 2000 సంవత్సరాల పూర్వము సంఘం ఎంత దూరం లేదు కాబట్టి, ఇశ్రాయేల్ దేశం వరకే ఉంది కాబట్టి, అక్కడే వ్యాపించింది కాబట్టి వారితో మాట్లాడుతూ చెప్తున్న మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది కాబట్టి, సర్వజనులు నా యొక్క శిష్యులు అంటున్నాడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి సంబంధించిన మాట ఇది, ఈ బైబిల్ చెప్పే ప్రతి మాట. కాబట్టి ఏమంటున్నాడు? ఆ కాలమందు దేవుడి సన్నిధికి రాకముందు, రక్షించబడకముందు మీరు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలుతో సహపౌరులుగా లేరు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని జనాంగము, దేవుని బిడ్డలు, దేవుని సంతానముగా మీరు లేరు. దేవుడు తెలుసుకోకుండా మీరు దూరంగా ఉన్నారు, ప్రభువుకు దూరంగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు, పరమనుషులుగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. వాగ్దానము నిబంధనలు లేని వారుగా, నిబంధన వాగ్దానము లేని జనులుగా మీరున్నారు. ఎప్పుడు రక్షించబడక ముందు నిరీక్షణ లేదు, మీకు ఒక నిరీక్షణ లేదు, నిబంధన లేదు, వాగ్దానం లేదు, మరి దేవుని యొక్క ఆ సన్నిధి లేదు, దేవుని యొక్క రక్షణ లేదు, దేవుని యొక్క కాపుదల లేదు. లోకమంది ఎలా ఉన్నారు? దేవుడు లేని వారుగా ఉన్నారు. వాస్తవమే, దేవుడు లేని వారుగా ఉన్నారు. కానీ వారు అంతకుముందు ఏమనుకున్నాం?
మనము చూసేదే మనము చేసేదే దేవుడు అనుకుంటున్నాం. పొరపాటు చేశాము, భ్రమలో బ్రతికాము. ఇంకా అలా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే, మేము చేసేదే, మేము కొలిచేదే, మేము నడిచే దారే, మేము చేసేదే కరెక్ట్ అనుకుంటే, దయచేసి గమనించండి, దేవుడి వాక్యం అంతా స్పష్టంగా సెలవిస్తుంది, మీరు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు లేనివారుగా, పరజనులుగా, నిరీక్షణ లేనివారుగా, వాగ్దానం లేనివారుగా, నిబంధన లేనివారుగా, ఇశ్రాయేలు ప్రజల మీద సహపౌరులు కాక, అంటే దేవుని బిడ్డలుగా ఉండకుండా మీరు దూరంగా ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ప్రతి మనిషికి సంబంధించిన మాట ఇది. ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన మాట ఇది. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు గమనించండి, దేవుడు లేని వారిగా మనము ఉండకూడదు. దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు నీకు కనపడేవాడు కాదు. అంటే కనిపించడానికి, మనం ఆరాధించడానికి కనిపించని వాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు ప్రభు దేవుడు. కాబట్టి కనపడేదే మనం దేవుడు అనుకోవడానికి వీల్లేదు. చాలా మంది సృష్టిని దేవుడిగా పూజిస్తుంటారు. తప్పది. సృష్టి అనేది దేవుని చేత చెయ్యబడినది. మనము కూడా సృష్టి, కానీ సృష్టికర్త ఉన్నాడు, ఆయన్ని మనం ఆరాధించాలి. కాబట్టి మనం గమనించండి, కాబట్టి దేవుడు లేనివాడుగా మనము ఉండటానికి వీల్లేదు. దేవుని ఎరిగిన తర్వాత కూడా మరలా దేవుడు లేనివాడుగానే మన ఇంట్లోనే కూర్చోవటం, మన పనులు చేసుకోవటం, మన ఉద్యోగాలు చేసుకోవటం, ఇది కాదు కావాల్సింది. దేవుణ్ణి మొదటగా కలిగి ఆ తర్వాత నీ పనులు, నీ బాధ్యతలు నిర్వహించు, తప్పులేదు. ఇంతకు దేవుడు ఎవరు? చాలా మంది అడుగుతున్న ప్రశ్న, దేవుడు ఎవరు అంటే చాలా మంది ఒక్కొక్క ఆన్సర్ చెప్తూ ఉంటారు. వారికి తెలిసిన వారు చెప్తూ ఉంటారు. చాలా మంది చాలా రకాల ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. దేవుడు ఎవరంటే పలానా 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 చెప్తారు. అవన్నీ మనకు అనవసరం. కానీ వాస్తవం ఏంటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి పరిశీలన చేద్దాం. ఇంతకు దేవుడు ఎవరు మనకు తెలిసినట్లుగా ఒకసారి పరిశీలన చేద్దాం. సత్యాన్ని పరిశీలించుదాం. సత్యాన్వేషకులు ఏం చేస్తారు? సత్యాన్ని పరిశీలిస్తారు. వాగ్వాదాలు, వివాదాలు పెట్టుకోరు. సత్యాన్ని తెలుసుకున్న వారు ఏం చేస్తారు? ప్రేమతో చెప్పినప్పుడు దాన్ని వింటారు. అది వాస్తవమా కాదని ఆలోచిస్తారు. మనం కూడా అలా ఆలోచించేద్దాం. ఇంతకు దేవుడు ఎవరు? చూడండి ఒకసారి రోమపత్రిక 3:30. రోమపత్రిక 3:30 అక్కడ దేవుడు మరొక మాట మనకు సెలవిస్తున్నాడు. దేవుడు ఎవరు అనే విషయంలో చూసినట్లయితే, దేవుడు ఒక్కడే. ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును. ప్రభు గమనించండి, ఇక్కడ దేవుడు ఎవరు అంటే ముందుగా దేవుడు ఒక్కడే అని మనకు ఆన్సర్ వస్తుంది. దేవుడు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు కాదండి, దేవుడు అనేవాడు ఒక్కడే. ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే. మనం చాలా సహజంగా మాట్లాడుకున్నట్లయితే, చాలా సహజంగా ఇప్పుడు మనకు ఒక మనిషి ఆపదలో ఉన్నాడు, ఏదైనా ప్రమాదంలో పడ్డాడు అనుకుందాం. మరొక వ్యక్తి అతను రక్షించాడు అనుకోండి, అనుకోకుండా వచ్చి రక్షించాడు అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? అయ్యా దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడేవయ్యా, నీకు వందనాలు అంటారు కదా. తెలియకుండా, అంటే వాస్తవం అనేది బయటకు వచ్చేస్తుంది. దేవుడు ఒక్కడే. బైబిల్ కూడా అదే సెలవిస్తుంది. దేవుడు ఒక్కడే. అనేక మంది కాదు, లేదా ముగ్గురు కూడా కాదు, నలుగురు కాదు, ఇంకా చాలా మంది కానే కాదు. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే కాబట్టి సమస్త సృష్టిని నిర్మించాడు. ఆయన ఒక్కడే దేవుడు అనేటువంటి ఆయన మనలను ఎరిగాడు, మనము ఆయన్ని ఎరిగాము. తర్వాత 1 కొరింథీ పత్రిక 12:6 మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట సెలవిస్తుంది. ఒక్కడే దేవుడు అని అక్కడ కూడా ఉంటుంది. 12:6 2 కొరింథీ పత్రిక 2 ఎఫెసీ పత్రిక 4:6 మనం చూస్తే త్వరగా వెళ్దాము. 4:6
ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. పిల్లలు గమనించిన రోమపత్రిక 3:30 దేవుడు ఒక్కడే అన్నాము. ఎఫెసీ పత్రిక 4:6 కూడా అందరికి దేవుడు ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. గమనించండి, యెషయా గ్రంథము 46:9 కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ఒక్కడేమో అని మనం కనపడుతూ ఉంటుంది. ఈ రీతిగా అనేక విషయాలు మనం చూసినా, ఎన్ని రిఫరెన్స్ చూసినా కానీ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, దేవుడు అనేవాడు ఒక్కడే అని మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 46:9 చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడును లేడు. చూసారా, దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరనేది తర్వాత చూద్దాం. ముందు ఎంతమంది అనేది మనం చూస్తున్నాం. దేవుడు ఎంతమంది? ముగ్గురు కాదు, అనేకులు కానే కాదు. దేవుడు ఒక్కడే, సర్వాంతర్యామి ఒక్కడే, సర్వవ్యాపకుడు ఒక్కడే. కాబట్టి గమనించండి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నన్ను పోలిన వాడు ఎవడును లేడు. పిల్లలు గమనించండి, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట, ఆయనే సొంతంగా చెప్తున్న మాట, ఆయన నోటితో చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మొదటి ఆజ్ఞ కూడా అదే కదా. నిర్మాణ 25 మనం చూస్తే దేవుడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత మనం చూసినట్లయితే 45వ అధ్యాయం అదే చూసినట్లయితే 12 వచ్చిన మనం చూసినట్లయితే, భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించుకుని, నా చేతులు ఆకాశములను విశాలపరచును, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. చూడండి ఎంత చక్కటి మాట దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. నేనే భూమిని కలగజేశాను, నేనే ఆకాశాన్ని నిర్మించాను, నా చేతులు ఆకాశాన్ని నిర్మించాయి, నేనే భూమి మీద ఉన్న నరులను సృజించింది కూడా నేనే. చూసారా, సమస్త సృష్టిని చేసింది కూడా ఈ దేవుడే. ఆయన ఎవరన్నది మీకు ముందుగా తెలియపరుస్తాను. చూడండి 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్త అగు దేవుడు ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను, నివాస స్థలముగా దాన్ని సృజించను. పిల్లలు గమనించండి, ఏమంటున్నాడు? సృష్టికర్తను నేనే అంటున్నాడు. 43వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాట మనం చూడగలుగుతున్నాం. 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును నుండడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు, నేనే దేవుడిని మీరు గ్రహించాలి. అందుకు నేను ఏర్పరచుకున్న నా సేవకులు నాకు సాక్షులు. నేను దేవుడిని మీరు తెలుసుకోవాలంటే నేను నా యొక్క సేవకులు నేను ఏర్పాటు చేస్తున్నాను, వారు మీకు ప్రకటిస్తున్నారు, మీరు గ్రహించండి అని దేవుడిగా సూటిగా స్పష్టంగా చదివేస్తుంది కదా. ఆధారంతో సహా మీకు చూపిస్తున్నాను. పిల్లలు గమనించండి, ఈ భూమి మీద కానీ ఈ విశ్వములో కానీ దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వశక్తి మంతుడు. ఆయనకి మించిన వాడు లేరు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. తర్వాత ఏమవుతుంది ఇక్కడ? నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. అంత మాత్రమే కాదు, నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడు. ఆయన ఒక్కడే కాబట్టి ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరో కూడా ఉండరు. ఆయన దేవుడు కాబట్టి ఆయన సూటిగా చదివిస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఆ దేవుడు ఎవరు? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. భూమికి, ఆకాశానికి, సమస్త సృష్టిని సృజించిన దేవుడు ఎవరు అంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఎవరు? తీతు పత్రిక చూడండి, ఆయన ఎవరు మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధనలో తీతు పత్రిక, హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 198 పేజీ నంబరు చదవాలి.
తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చూడండి పిల్లలు, గమనించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దేవుడు ఎవరు అంటే సూటిగా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు. ఎవరా దేవుడు? యేసు క్రీస్తు మహాదేవుడు. ఆయన మహాదేవుడు, మహాఘనుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. యుగములు ఆయనే దేవుడై ఉన్నాడు. పిల్లలు గమనించండి, యేసు క్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. మహాదేవుడు యేసుక్రీస్తు. తర్వాత రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు చక్కటి మాట మరి తెలియపరుస్తున్నారు. దేవుడు మనకు మరొక మాట తెలియపరుస్తున్నారు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరువారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూసారా, క్రీస్తు వీరిలో పుట్టాడు. ఎవరిలో? పితరుల్లో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఎవరు? యేసు క్రీస్తు. పిల్లలు గమనించండి, క్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు. సర్వ సృష్టికి ఆయనే సృష్టికర్త. పిల్లలు గమనించండి, ఆయన అంటున్నాడు. మనం చూస్తే ప్రకటన గ్రంథం 22:13లో, నేను మొదటి వాడను కడపటి వాడను, ఆదియు నేనే అంతము నేనే, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు కూడా రాడు. అది అసాధ్యము. సృష్టించబడిన వాడు దేవుడు కాదు, సృష్టిని చేసేవాడు దేవుడు, సృష్టికర్త. కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఆయన తప్ప మిగతా మొత్తం కూడా ఏంటి? సృష్టి చెయ్యబడినది. అది చెయ్యబడినది దేవుడు కాదు కదా. నిర్మించబడినది దేవుడు కాదు. తనకు తానుగా ఉన్నవాడు, తనకు తానుగా మరి సర్వశక్తిని కలిగిన వాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. యుగములకు పూర్వం నుంచి ఆయన ఉన్నాడు. ఆయన కోటాను కోట్ల సంవత్సరం నుంచే ఉన్నాడు. ఆది నేనే అంతము నేనే, నేనే మధ్యవాడను, నేనే కడపటివాడను. కాబట్టి పిల్లలు గమనించండి, చాలా మంది కూడా కొంతమంది అంటుంటారు దేవుళ్ళు ముగ్గురు కదా అంటుంటారు. మన క్రైస్తవులని తెలియని వారు, అవగాహన లేని వారు, ఆలోచన లేని వారు, గ్రహించలేని వారు ఏమంటారు? ముగ్గురు దేవుళ్ళు కదండి. ఏంటి? తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు, ముగ్గురు ఉన్నారు కదండి అంటారు. తప్పు. బైబిల్ అలా చెప్పటం లేదు. బైబిల్ ఏమంటుంది? దేవుడు, ఇప్పుడు చూసాం కదా 2-3 వచనాలకి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన సృష్టికర్త. మరి ఆయన ఎవరో చూద్దాం. ఒక్కడా ముగ్గురు అనేది కూడా చూద్దాం. మనం గమనించుకున్నాం. ఎందుకంటే మనకి ఈ విషయం తెలియాలి, సమాజానికి మనం తెలియపరచాలి, మనం కూడా తెలుసుకోవాలి. ఎవరిని అడిగినా కానీ మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. చాలా మంది ముగ్గురు దేవుళ్ళు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటుంటారు. కానే కాదండి, బైబిల్ అలా చెప్పడం లేదు. అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం. త్వరగా చూడండి, చాలా రిఫరెన్స్ ఉన్నాయి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. అక్కడ ఒక వేలు పెట్టుకోండి, ఎందుకంటే అదే అధ్యాయం మీద చాలాసార్లు మనం రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి. 35వ అధ్యాయము, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. చాలు. చూడండి, ఇక్కడ భయపడక ధైర్యముగా ఉండండి. ప్రతిదండన చేయుటక మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నారు? మీ దేవుడు వస్తున్నాడు. పాయింట్ కట్ చేయాలా? మీ దేవుడు వస్తున్నాడని. యేసుక్రీస్తుకు పూర్వం ఇది రాయబడింది. యేసుక్రీస్తు పూర్వం అంటే ఈ భూమి మీదకి రాకముందు. యేసుక్రీస్తు మనుషుడిగా, మనుష్య అవతారాన్ని మనుషుడిగా ఈ భూమికి రాకముందు రాయబడినటువంటి సంఘటన ఇది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3-4వ వచనంలో, ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. ప్రతిదండన అంటే అర్థం ఏంటి? తన మాటను వినిన వారికి, తనకు లోబడిన వారిని, ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గద్దించినా వినిన వారికి ప్రతిదండన చేయడానికి
మీ దేవుడు వస్తున్నాడు. నూతన నిబంధనలు కూడా యేసుక్రీస్తు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే అర్థం ఏంటి? అదే మాట ఇది. ఇక్కడ యెహోవాగా పరిచయంగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పేరేంటి? అంతకుముందు చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఆయన ఏమిటి? సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఈ గ్రంథంలో చూసినా కానీ ఇంకా చాలా పేర్లు. నేను ఉన్నవాడును, అనువాడును, నీతిపరుడును, యథార్థపరుడును, అల్ఫా నేనే, ఓమేఘా నేనే, ఆది సంబూతులకు ఆధారభూతుడిని నేనే, మహాగణుడు, మహోన్నతుడు, ఇవన్నీ పేర్లేనండి. ఇవన్నీ కూడా దేవుని పేర్లు, ఆయన గుణ లక్షణాలు సూచిస్తున్నాయి దేవుడి పేర్లు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రతిదండన చేయడానికై మీ దేవుడు వచ్చుచున్నాడు. మీ దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించు. ఈ మాట పట్టుకోవాలి. అక్కడేంటి? మీ దేవుడు వస్తున్నాడు. ఎక్కడికి? ఈ భూమి మీదకి వస్తున్నాడు. మీ దేవుడు ఈ భూమి మీదకి వస్తున్నాడు. మీ దేవుడే. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాట ఇది. యెషయా గ్రంథం, యెషయా భక్తుడి ద్వారా దేవుడే సెలవిస్తున్న మాట. మీ దేవుడు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఎవరు? యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు. ఏమంటున్నాడు? మీ దేవుడు వస్తున్నాడు. ఎక్కడికి? మీ మధ్యలోకి వస్తున్నాడు. ఎందుకు? ప్రతిదండన చేయడానికి, రక్షించడానికి. చూడండి, కింద ఉంది, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గమనించాలి. ఎవరు? ఆయన. ఎవరు? దేవుడు. మీ దేవుడు అనేటువంటి ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షిస్తాడు. ఎక్కడ రక్షిస్తాడు? చూడండి, మత్తయి సువార్త 1:21 మనం చూస్తే గమనించండి, తెలిసినటువంటి భాగం. ఆమె కుమారుని కలను ఆయన వారి పాపముల నుంచి ఆయన వారిని రక్షించు. తీసారా? మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. చూసారా? ఇక్కడ మనం చూసాం యెషయా గ్రంథం 35:4 ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. అర్థమవుతుందా? టాలీ చేసుకోవాలా? చాలా ఉన్నాయి, మనకి సమయం లేదు కాబట్టి కొన్ని మాత్రం మీకు చూపిస్తున్నాను. ముగ్గురు కాదు అని చెప్పడానికి. దేవుళ్ళు ముగ్గురు కాదు, ఒక్కడే. ఆయన వస్తున్నాడు. మీ దేవుడు వస్తున్నాడు మీ మధ్యలోనికి, మీ భూమికి వస్తున్నాడు. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. మత్తయి 21:21 ఏముంది? ఆమె ఒక కుమారుని కను ఆయన తన ప్రజలను, గమనించాలా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు. ఇక్కడ ఏం చూసాము? యెషయా గ్రంథంలో ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. అర్థమవుతుందా? ఆయనే ఈయన, ఈయనే ఆయన. కాబట్టి యూదులు చెడిపోయి ఉన్నారు, యూదులు దారి తప్పిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు, దేవుని పూజ చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. కానీ హృదయపూర్వకంగా, యథార్థంగా, నీతిగా చేయటం లేదు. ఆచారంగా చేస్తున్నారు. దేవుడు లేని జనులుగా ఉంటున్నారు. దేవుడు ఎరగని వాడుగా ఉంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, భూములకు రాకముందే అంటున్నాడు, మీ దేవుడు మీ మధ్యకు వస్తున్నాడు, ప్రతిదండన చేయడానికి వస్తున్నాడు. ఎదురు తిరిగిన వారికి, దేవుడు మాట లోబడిన వారికి. తర్వాత ఏమంటున్నాడు? ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఎలా రక్షిస్తాడు? పాపము నుండి రక్షిస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 1:21 ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అర్థమవుతుందా? ఎవరు వస్తున్నాడు? దేవుడే వస్తున్నాడు భూమి మీదకి మనుష్య కుమారుడుగా. పిల్లల ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే. మనం చూసాం కదా, దేవుడు ఒక్కడే. 2-3 రిఫరెన్స్ మీకు చూపించాను. తర్వాత మనం చూసినట్లయితే ఆయన వచ్చి మిమ్మల్ని రక్షించును. మీ దేవుడు వస్తున్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా మనకు కనబడుతున్నాడు. లూకా సువార్త 1:16 మనం చూస్తే, లూకా సువార్త 1:16 అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు కంటే ముందుగా వస్తాడు ఈ భూమి మీదకి. ఒక 6 నెలల ముందుగా వస్తాడు. ఆయన ఎదిగిన తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను పేరు గడించి అనేకులకు బాప్తిస్మం ఇస్తున్నటువంటి ఆ వ్యక్తి సెలవుస్తున్న మాట, ఆయన గురించి రాబడిన మాట 1:16. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది
తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను అదిగో ఇశ్రాయేలులో తర్వాత అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. చూసారా, దేవుడు ఒక్కడే మరొక నిదర్శనం ఏంటి అంటే, యేసుక్రీస్తు అప్పటికి ఇంకా భూమి మీదకి వచ్చాడు, కాకపోతే అప్పటికి రాలేదు. జకర్యాకు దర్శనంలో దేవుని దూత ప్రకటిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. అప్పటికి ఇంకా భూమి మీదకి ఈ యొక్క యోహాను రాలేదు, యేసుక్రీస్తు కూడా రాలేదు. రాకముందు యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలులో తర్వాత అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు. వారి దేవుడు ఎవరు? తండ్రి అయినా యెహోవా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. వారు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు యెహోవా. యెహోవా పేరుగా ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా. కాబట్టి ఆయన వైపు త్రిప్పును అంటే అర్థం ఏంటి? ఈ చెడుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను, తర్వాత ఈ లోకమున్నటువంటి అనేకులను వారి వైపు త్రిప్పును అని అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, ఆ తర్వాత మనం చూస్తే ఈ యోహాను ఎవరి వైపు త్రిప్పాడు? భూమికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వైపు త్రిప్పాడు అన్నమాట అనేకులను. ఏం చెప్పాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంటుంది. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు? ఉగ్రత ఉంది, దాన్ని తప్పించుకోవాలంటే మార్గం ఏంటంటే కేవలం యేసుక్రీస్తు. ఆయన చెప్పులు ఇంపుటకు నేను అర్హుడను కాను, నా వెనక వస్తున్నాడు. కాబట్టి ఆయన మీరు నమ్ముకోవాలి, ఆయన మీరు విశ్వాసం ఉంచాలి, ఆయన మీరు తెలుసుకోవాలి. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి పొట్టును ఆయన ఊడ్చివేస్తాడు. చేత ఏం చేస్తారు? చెల్లుతారు కదా, గట్టి గింజలు మాత్రమే ఉండిపోతాయి, పొట్టు అంత గాలికి ఎగిరిపోతుంది. అలా ఉండొద్దు. మీరు రాబో ఉగ్రత మీరు తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు మాత్రమే మీకు దిక్కు అని తన ప్రజలను, ఆ దేవుని ప్రజలను, తల్లులను, పిల్లలను, తండ్రులను, వారి హృదయాలన్నిటిని ఎవరు వైపు తిప్పుతున్నాడు? యేసుక్రీస్తు వైపు తిప్పుతున్నాడు యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. ఇక్కడ ఏం చెప్పింది? దేవునితో ఏం చెప్పాడు? వారి దేవుడు వైపు. అంటే అర్థం ఏంటి? తండ్రి దేవుడు ఆయనే, కుమారుడు యేసుక్రీస్తు కూడా ఆయనే. ఇక్కడ యోహాను యేసుక్రీస్తు వైపు తిప్పుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఈయనే దేవుడు అని అర్థం చేసుకోవాలా. బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకుంటే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవునికి ఎరిగిన వారముగా మనం ఉంటాము. కనుక ఏనాడు దేవునికి దూరంగా మనం ఉండలేము, ఉండకూడదు కూడా. కాబట్టి పిల్లలు గమనించండి, దేవుని దూత. అంతేకాదు ఇదే యెషయా అంటాడు, ఆ వంకర త్రోవలను సరళం చేయము, మార్గములను సిద్ధపరచుము అని యోహాను గురించి ఆ యొక్క యెషయా భక్తుడు ప్రవచనం చెప్తాడు. తన ప్రజలను ఆయన వారి వైపు అతని వైపు తిప్పుతాడని. కాబట్టి ఇక్కడ యోహాను అదే చేస్తున్నాడు. మీరు బాప్తిస్మం తీసుకోవడానికి మీ మనసు మారాలి, మీరు పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరు చేస్తాడు? మీ దేవుడు అనే యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు, మిమ్మల్ని రక్షించడానికి ఆయన వచ్చాడని అనేకులను ప్రభు వైపు తిప్పుతూ ఉన్నాడు ఈ భూమి మీద. అదే నెరవేరింది. యేసయ్య ప్రవచనం ఇక్కడ నెరవేరింది. పిల్లలు గమనించండి. మరొక మాట అంటారు, యోహాను సువార్త 1:29 వదిలే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎవరు చెప్తారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఎందుకంటే పాపముల నుంచి విముక్తి రావాలి అంటే యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు. ప్రతి మనిషి పాపాన్ని తీసివేయడానికి ఆయన మాత్రమే అర్హుడు, ఆయన మాత్రమే అధికారం ఉంది, ఆయనకి మాత్రమే. కనుక లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే దేవుడు, కుమారుడుగా వచ్చాడంటే ఆయన. ఇంకో మాట చాలా మంది అంటారు, పెద్ద పెద్ద వారే అంటారు, మరి వారికి తెలివి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఏమంటారంటే ఆ సందర్భాన్ని చూపిస్తారు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్న సందర్భాన్ని ఎత్తిపట్టి మాట్లాడుకుంటారు. ఏమని? యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం కనపడుతుంది? భూమి మీద యేసుక్రీస్తు కనపడుతున్నాడు, ఆయన మీద పౌరం కనపడుతుంది. ఆ తర్వాత ఆకాశంలో నుంచి తండ్రి అని దేవుడు మాట్లాడినట్టు కనపడుతుంది. అంటే ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు కదా అంటారు. అవునా?
వాస్తవమే కదా? మీకు వచ్చిందో లేదా డౌట్? దానికి సమాధానం ఏమిటి అంటే, దేవుడు సర్వాంతర్యాలు, సర్వవ్యాపకుడు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఇదే సమయంలో 800 కోట్ల మందిలో కూడా దేవుడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలడు. అర్థమైందా? ఆయనే కుమారుడిగా కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ పౌరునిగా కనపడుతున్నాడు, ఆకాశంలో తండ్రిగా కనపడుతున్నాడు. మీకు ఆధారం చూపించడం, మీకు ఒక ప్రిఫరెన్స్ చూపిస్తా చూడండి. నెహెమ్యా గ్రంథం మీకు ఆధారం చూపిస్తా చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం త్వరగా తీయాలి. 408 పేజీ నెంబరు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం వినాలి. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి. అర్థం చేసుకోవాలా? ఇక్కడ ఏమంటున్నాడు? సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. ఆయన ఒక్కడే కదా. సీనాయి పర్వతానికి దేవుడు దిగి వచ్చిన తర్వాత మరలా ఆకాశం గురించి మాట్లాడేది ఎవరు? ఆల్రెడీ దేవుడు సీనాయి పర్వతం మీద మోషతో ఉన్నాడు. మరి ఆకాశం నుంచి మాట్లాడేది ఎవరు? అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగలడు, ఎక్కడి నుంచైనా మాట్లాడగలడు. ఇక్కడ కనబడుతుంది కదా, సీనాయి పర్వతం ఆల్రెడీ ఉన్నాడు. మరలా ఆకాశం నుంచి అంటే దేవుడి సింహాసనం నుంచి, పరలోకం నుంచి మరలా వాయిస్ వినపడుతుంది. దేవునికి ఏదైనా సాధ్యమే. 800 కోట్ల మందితో మాట్లాడుతున్న దేవుడు ముగ్గురుగా తన ప్రత్యక్షం పరచుకోలేడా? కాబట్టి పిల్లలు గమనించండి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. కాబట్టి గమనించండి, యోహాను చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ప్రజలను వారి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వైపు తిప్పుతున్నాడు. యేసుక్రీస్తు కొరకు వారిని సిద్ధపరుస్తున్నాడు, బాప్తిసం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి గమనించండి, మత శ్రోత మనం చూసే తర్వాత ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. తర్వాత యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్టు మరొక ఆధారం మీకు చూపిస్తున్నాను. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. మరెన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన చేస్తాడు, తీసివేస్తాడు. తర్వాత ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులన్నింటినీ తుడిచివేస్తాడు. ఎప్పుడు ఇది జరిగేది? ఇక్కడ ఈ ఎవరి గురించి రాయబడినది? తండ్రి అయిన దేవుడి గురించి రాయబడిన మాట ఇది. ఏంటిది? తండ్రి అయిన దేవుడి గురించి రాయబడిన మాట. ప్రభువైన యెహోవా. చూసారా, పేరు కూడా అక్కడ మెన్షన్ చేయబడింది. ప్రభువైన యెహోవా ప్రతి వాడి ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. బాష్ప బిందువులు అంటే ఏంటి? కన్నీరు. మనం ఈ భూమి మీద పడిన కష్టాలకు, ఈ భూమి మీద పడినటువంటి ఆ యొక్క నిందలకు, శ్రమలకు, దుఃఖాలను అన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? అక్కడ తుడిచివేస్తాడు. ఎక్కడ? పరలోకంలో. ఆ తుడిచివేసే దేవుడు ఇక్కడ మనకు కనపడుతుంది. మరొక రెఫరెన్స్ ప్రకటన 7:17 చూడండి. ప్రకటన గ్రంథం 7:17. ఆయన ఈయనని చెప్పడానికి రుజువు అన్నమాట. ఆయన ఈయనని చెప్పడానికి రుజువు. నూతన నిబంధనలు ప్రకటన గ్రంథం 7:17 వచనం. ఏలయనగా సింహాసనము మధ్య మందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇందాక మనం యెషయా గ్రంథంలో ఏం చూసాము? ప్రభువు యెహోవా వారి బాష్ప బిందువులను తుడిచివేయును. ఇక్కడ ఏం కనపడుతుంది? గొర్రె పిల్ల సింహాసనం మీద ఆసీనుడై ఉండి దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అక్కడ ప్రభు అని యెహోవా. ఆయనే ఈయనే ఆయన. ఇదొక ఆధారం. పిల్లలు గమనించిన ముగ్గురు దేవుళ్ళు కాదు, యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా తన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నాడు తప్ప ముగ్గురుగా లేరు. ముగ్గురు కానే కాదు. త్రిత్వం అంటారు, కరెక్ట్, ఒప్పుకుంటా. త్రిత్వం అంటే అర్థం ఏంటి? ముగ్గురు అంటారు కానీ ముగ్గురు కాదు. ఆయన తన ప్రత్యక్షతను బయలుపరుచుకున్న విధానం అది. కాబట్టి గమనించండి, అపొస్తలుల కార్యం 20:28 వచనం చూస్తే మరొక ఆధారం మనకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అపొస్తలుల కార్యం 20:28 వచనం. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన తన సంఘము
చూసారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు ఏం చేశాడు? స్వరక్తం ఇవ్వాలంటే ఎలా? దేవుడు ఆత్మ కనుక, ఆత్మ కదా, మరి రక్తం ఎలా వస్తుంది? మనిషిని రక్షించాలంటే రక్తం ఉండాలి కదా. కోడెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, పొట్టేళ్ల రక్తం కాదు, కోళ్ళ రక్తం కూడా కాదు. అది పాపాన్ని తీసివేయదు. మరి ఎవరు పాపం ఎవరి రక్తం పాపాన్ని తీసివేస్తుందంటే పరిశుద్ధుడైన పరమాత్ముడి రక్తం మాత్రమే పాపాన్ని తీసివేస్తుంది. అది ఏ మత గ్రంథమైన అదే సెలవిస్తుంది. మనం గమనిస్తే, పరిశీలన చేస్తే ఉన్నాయి. భూమి మీద ఉన్నటువంటి మత గ్రంథాల నుంచి ఈ వాక్యం ఉంది. పరమాత్ముడై ఉండాలి అతని రక్తం, ఆ పరమాత్ముడి రక్తములోనే పాప విమోచన అని సకల మత గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కానీ ఆ విషయం ఎవరు బయలుపరచరు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు తన రక్తం ఇవ్వాలంటే ఎలా? ఆత్మగా ఉన్నప్పుడు కుదరదు. ఆత్మ ఈ భూమి మీదకి వస్తే ఎవరికి కనపడ్డు. కనుకనే శరీరాన్ని ధరించుకున్నవాడుగా, రక్త మాంసములు కలిగిన వాడుగా యేసు క్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? మన పాపములను తీసివేయడానికి. అందుకే ఈ వాక్యం ఏం చెప్తుంది? దేవుడే వచ్చాడు మనిషిగా, తన ప్రజలను ఆయన చేశాడు, సంపాదించాడు. పిల్లలు గమనించండి, ముగ్గురు దేవుడు కాదు, ఒక్కడే దేవుడు. పిల్లలు గమనించండి, మనం అనేక విషయాలు మరి అనేక చోట్ల వింటూ ఉంటాం. కాబట్టి తప్పిపోవడానికి వీల్లేదు. మన సంఘంలో ఏ యొక్క పునాది వేయబడుతుందో ఆ పునాది నిలబడగలగాలి. అందుకే పౌలు అంటాడు, వేయబడేది తప్ప మరొక పునాది మీరు వేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది సత్యవాక్యము. సత్యాన్ని సత్యంగానే మరి దేవుడు బయలుపరుస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. కాబట్టి తప్పుడు బోధన మనం వినొద్దు, అటువైపు లొంగిపోవద్దు. జ్ఞానం కలిగి ఉందాం, దైవ జ్ఞానం, మరి బైబిల్ జ్ఞానం కూడా కలిగి ఉండాలి, దైవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎంత వస్తుందా? కాబట్టి గమనించండి, దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావటం జరిగింది. తర్వాత చూడండి, 43వ అధ్యాయం యెషయా గ్రంథం 10-12 మనం చూసుకుందాం, ముగిస్తాను. గమనించండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10-12 మనం చూస్తే అక్కడ మరొక చక్కటి మాట దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు, ఇందాక మనం చూసాం, మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్ష్యం. నాకు ముందు ఏ దేవుడునో నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడునూ ఉండడు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు. చాలా మంది అంటారు, యేసుక్రీస్తు చిన్న దేవుడు అండి, తండ్రి దేవుడు పెద్ద దేవుడు అండి, పరిశుద్ధాత్మ దేవుడు మరొక దేవుడు అని అంటారు. కానే కాదు, ఇక్కడ సూటిగా అంటున్నాడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత కూడా ఏ దేవుడు లేడు. అంటే తండ్రి అనే దేవుడి తర్వాత ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. మరి యేసుక్రీస్తు మన దేవుడు అంటున్నాం కదా, మరి అలాంటి ఇద్దరు దేవుడు అవుతారు కదా. మరి ఇక్కడ ఏమంటున్నా, నా తర్వాత కూడా ఏ దేవుడు లేడు అంటే అర్థం ఏంటి? నేనే తండ్రిని, నా తర్వాత ఏ దేవుడు లేడు. మనం యేసుక్రీస్తు దేవుడిగా పూజిస్తున్నాం లేదా, ఆరాధిస్తున్నాం లేదా? యేసుక్రీస్తు దేవుడే కదా. సర్వలోకం కూడా ఒప్పుకుంటుంది యేసుక్రీస్తు దేవుడు అని. సరే, ఆయన కొలిచిన కొలవకపోయినా, ఆయన ఆరాధించకపోయినా యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటుంది. మరి అలాంటి అప్పుడు నా తర్వాత ఏ దేవుడు లేదని ఇక్కడ తండ్రి అని దేవుడు చెప్పినప్పుడు మరి యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడు అంటే అర్థం చేసుకోవాలి. తండ్రి అనే దేవుడే యేసుక్రీస్తుకి భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు. తర్వాత గమనించండి, నేనే యెహోవాను, నేనే, నా పేరేంటి? యెహోవా. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూసారా, తన ప్రజలను వారి పాపములను విడిపించేది, రక్షించేది ఎవరు? యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1:21. మళ్ళీ ఇదే యెషయా గ్రంథం 35:4 ఆయన వచ్చి తన ప్రజలను వారిని రక్షించును. నేను తప్ప, ఇక్కడ దేవుడు అంటున్నాడు మళ్ళా, నేను తప్ప రక్షకుడు లేడు. సో ఈయన రక్షకుడు కాబట్టి యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. చూసారు ఇందాక, యేసు అంటే రక్షకుడు కాబట్టి నేను తప్ప రక్షకుడు లేడు. దేవుడు ఇంత స్పష్టంగా సెలవిస్తున్నాడు, నేనేనని. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, రక్షించుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. చూసారా, సువార్త ఎవరు ప్రకటించారు? యేసుక్రీస్తు పూర్వం ఎవరైనా సువార్త ప్రకటించారా? ఈ భూమికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి ముందు ఎవరైనా సువార్త ప్రకటించారా? ప్రకటించారు. కాబట్టి ఎలా ప్రకటించారు? దేవునికి లోబడండి, దేవునికి విధేయత చూపించండి, ఆయన దేవుడు అని ప్రకటించారు. భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారంతా ప్రకటించారు.
సువార్త అది. కానీ ఏంటిది? తండ్రి దేవుని గురించి ప్రకటించారు. ఎలా ప్రకటించారు? ఆయనకు లోబడండి, ఆయనకు వ్యతిరేకంగా బ్రతకొద్దు, ఆయనకు విరోధంగా బ్రతకొద్దు, ఆయనకు లోబడి జీవించిన ప్రకటించారు. కానీ యేసుక్రీస్తు ఏం ప్రకటించాడు? ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేను. ముందు ప్రకటించాడు లేదా? బాప్తిసం తీసుకున్న వెంటనే కాలము సమీపమైనది కనుక మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది మీరు రక్షించబడండి, బాప్తిసం తీసుకోండి అని ప్రకటించాడు. కాలం సమీపమైనది, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము సమీపమైనది అని యేసుక్రీస్తు ప్రభు దేని గురించి ప్రకటించాడు అంటే పరలోకం గురించి, నరకం గురించి ప్రకటించాడు. కానీ ఆనాడు భక్తులు ఏ ప్రభు అనే దేవుని గురించి ప్రకటించారు, అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉండదని ప్రకటించారు, దేవుడికి లోబడిందని ప్రకటించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం ప్రకటించాడు? ఆత్మ విషయాలు ప్రకటించాడు. పరలోకం ఉంది, నరకం ఉంది, చాలా జాగ్రత్త, మీరు రక్షకుడు, మీ పాపాలనే మగ్గిపోతున్నారు, మీ పాపాలనే బందీలుగా ఉన్నారు, అపవాదికి తొత్తులుగా ఉన్నారు, అపవాది బంధకాలు పడి ఉన్నారు కనుక మీరు ఆ పాపం నుంచి విడిపించబడండి, పాపం వదిలిపెట్టండి, ఆ పాపము తీసివేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. పాపముల గురించి ప్రకటించాడు, సువార్త చెప్పాడు. పరలోకం గురించి, నరకం గురించి అత్యధికంగా సార్లు తన యొక్క బోధనలో ఏ బోధన వేసిన నరకం పరలోకం గురించి అధికంగా ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకంటే అది జీవము. నరకమైన పరలోకమైన జీవితాంతం ఉండేది, యుగాలు ఉండేది కనుక ఆ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం ఉండాలని ప్రభు సువార్తను ప్రకటించాడు. మార్పు సువార్త మొదలైతే మనకు కనబడుతుంటుంది. దేవుని రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొంది రక్షణ పొందాలని యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తూ వచ్చాడు. ఆయనే ప్రకటించాడు, తర్వాత ఏం చేశాడు? చివరికి ఆయనే రక్షించాడు. తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి తన ప్రజలను ఆయనే రక్షించాడు. కనుక అదే మాట ఇక్కడ సెలవిస్తున్నాడు. నేనే ప్రకటించిన యేసుక్రీస్తు, రక్షించిన యేసుక్రీస్తు. ఆ తండ్రి దేవుడు తన నోటితో మాట్లాడుతున్న మాట, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. అలాంటప్పుడు ఆయనే ఈ భూమికి వచ్చినప్పుడు ఇంకా ముగ్గురు దేవుడని మనం ఎలా చెప్పగలుగుతాం? ఆధారం లేవండి. అయితే చాలా మంది అది కూడా చెప్తారు మీకు, ఆయన ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేశాడు కదండి, మరి పరిశుద్ధాత్మ ఉంది, నేను కాదంటం లేదు. దానికి తర్వాత చివరి చెప్తాను. తర్వాత నేనే ఆయనను అని గ్రహించండి. 10వ వచనంలో నేనే ఆయనను అని మీరు గ్రహించాలి. ఎవరు నేను, ఆయనను ఎవరు అంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. నేనే ఆయన ఎవరు? ఇక్కడ తండ్రి దేవుడు సెలవిస్తున్నాడు, నేనే ఆయనను. ఎవరు ఆయన? ఆయన ఎవరో యోహాను సువార్త 8వ అధ్యాయము 23-24 చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 23-24 వచ్చిన. అప్పుడు ఆయన మీరు క్రింది వారు, నేను పైన ఉండేవాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. కాగా మీరు మీ పాపములలోనే ఉండి చనిపోదురని మీతో చెప్పుతున్నాయి. అదిగో విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు పాపముల్లోనే ఉండి చచ్చిపోతారు అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం ఏం చూస్తాం? 43:10 నేనే ఆయనను అంటున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? సరే, మనకు అర్థం అవడం కోసం తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. సరే, యేసుక్రీస్తు మన తండ్రి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు కాబట్టి. ఏమంటున్నాడు? యెషయా గ్రంథంలో ఏమన్నాడు? నేనే ఆయన అంటున్నాడు. అంటే రాబోయేది నేనే అన్నాడు. మనం 35వ అధ్యాయం చూసాం కదా, మీ దేవుడు వస్తున్నాడు అని ఆయనే అంటున్నాడు. నేనే ఆయనను, భూమి మీద ఉన్న యేసుక్రీస్తును నేనే అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సొంతంగా తన నోటితో అంటున్న మాట ఏంటి? నేనే ఆయనను అని మీరు విశ్వసించకపోతే, మీరు నమ్మకపోతే, నేనే తండ్రిని మీరు నమ్మకపోతే మీరు ఇంకా మీ పాపములో నుండి మీరు చచ్చిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తు మీరు విశ్వసించలేదు కాబట్టి, యేసుక్రీస్తు మీరు అంగీకరించలేదు కాబట్టి, ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కోలేదు కాబట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నేనే దేవుడు అంటున్నాడు. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత కూడా ఏ దేవుడు లేడు, ఒక్కడే దేవుడు. ముగ్గురు కాదు, అనేకులు కాదు. తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 10:33-38 మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట దేవుడు మనకు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు స్వయాన
తన నోటితో ఎంతవరకు తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాట చూసాం. యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట 10:33. అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుక దేవుడు దూషణ చేసినందుకు నేను రాళ్ళతో కొడతామని చెప్పాడు. చూడండి, ఇక్కడ యూదులు అంటున్నారు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఏమని అంటున్నారు? నువ్వు మనుషుడుగా ఉన్నావు, కానీ నేను దేవుడను అని చెప్పుకుంటున్నావు, కాబట్టి మేము నిన్ను రాళ్ళతో పట్టాలని అనుకుంటున్నాం అంటున్నాం. అంటే ఆనాడు యూదులకు ఇశ్రాయేలు ప్రజలకు అర్థమైంది యేసుక్రీస్తు ఎవరు అనే విషయం అర్థమైంది, కానీ ఒప్పుకోలేదు. నువ్వు మనుషుడిగా పుట్టావు, మనుషుడిగా మాలో ఉన్నావు, మనుషుడిగా మాతో పాటు తిరుగుతున్నావు, మనుషుడిగా మాతో పాటు నిద్రపోతున్నావు, మనుషుడిగా మాతో పాటు ఆ ఆహారం తీసుకుంటున్నావు, నువ్వెలా దేవుడు అనేవారు ఈ మనుష్య రీతిగా ఆలోచించారు తప్ప దేవుడే స్వయన శరీరాన్ని ధరించుకొని భూమికి వచ్చాడన్న మాటను, ఆ సత్యాన్ని, ఆ ప్రవచనాలను వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోన్నతులకు ఏం చేసింది? గుడ్డితనం కలగ చేసింది. కాబట్టి మనుష్యుడిగా, మనుష్య అవతారముగా, మనుష్య రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోలేకపోతున్నారు. కానీ అంటున్నారు, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదండి, దేవుడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు. అంటే అర్థం ఏంటి? కొంతమంది అనుకుంటారు, నేను దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాను కానీ సరిపోదు, ఆయనతో పోటీగా మాట్లాడేవాడు ఎవరు లేరు. కాబట్టి నువ్వు దేవుడు, మనుషుడు వైపు దేవుడు అని చెప్పుకుంటున్నావు, ఆయన దేవుడు కాబట్టి నేను దేవుడు అని చెప్పుకుంటున్నాను. కనుక దానికి వారు ఒప్పుకోలేక, గ్రహించలేక ఆయన కొట్టాలనుకున్నారు. మరి 35 వచ్చిన చూడండి, చేసిన నన్ను నమ్మకుండాను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్మడని వారితో చెప్పాను. చూసారా ఎంత చక్కటి మాట సెలవిస్తున్నాడు దేవుడు యేసయ్య. నేను దేవుడిని చెప్పుకున్నాడు, నేనే ఆయనని చెప్పాడు, నేనే దేవుడినని చెప్పాడు, ఆ తండ్రిని నేనే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి అందు నేనను, నా యందు తండ్రిని ఉన్నామని. అంటే అర్థమేంటి? ఆనాడు వ్యతిరేకులకు, క్రీస్తు విరోధులకు, యూదులకు మరి సమయం రాకుండానే తను తాను ఎందుకు అప్పగించుకోవాలి అనుకొని దేవుడు ఏమంటున్నాడంటే కొంచెం మాట మార్పుగా మాట్లాడుతున్నాడు. తండ్రి యందు నేనున్నాను, నాలో తండ్రి ఉన్నాడు. ఆ మాటకు అర్థమవుతుంది. వాళ్ళు నిజంగా గ్రహించగలిగినట్లయితే ఆయన ఒక్క మాట ఏం చెప్పాడు? నేనే తండ్రిని అంటున్నాడు. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభు మనలో ఉన్నాడు, మనం ప్రభులో ఉన్నామా? ఉన్నాము. ఎలా ఉన్నామంటే మన ఆత్మగా ఉన్నాము. దేవుని ఆత్మగా ఉన్నాక దేవుడు కాదు మనం. కానీ తండ్రి యేసుక్రీస్తు అలా కాదు, నేనే తండ్రి అని స్వయంగా చెప్తున్నాను మాట. ఇది తండ్రిలో నేనున్నాను, నాలో తండ్రి ఉన్నాడు. అందుకే ఫిలిప్ అడుగుతారు కదా, ఫిలిప్ అంటాడు, ఫిలిప్ ఎవరు? యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు. అయ్యా మాకు తండ్రిని చూపించమంటే అప్పుడు అంటాడు ఫిలిప్, ఇంతకాలం మీతో ఉన్నాను, మీరు గ్రహించలేదా? ఇంకా ఆ మాట కూడా అర్థమైపోయింది. అంటే ఇంతకాలం మీతో ఉన్నాను, మీరు ఇంకా నన్ను గ్రహించలేదా? ఇంకా ప్రత్యేకంగా నన్ను తండ్రిని చూపించమని ఎలా అడుగుతున్నావు అన్నప్పుడు మనకు అర్థమవుతుందా లేదా? ఆయనే తండ్రి అని ఆధారం ఇవన్నీ. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు కాదు, రక్షించువాడు ఆయనే, ప్రకటించేది ఆయనే, సమస్త సృష్టిని చేసింది ఆయనే, నిన్ను నన్ను నిర్మించింది ఆయనే. కాబట్టి పిల్లలు గమనించండి. ఇంకొక మాట చివరిగా చూస్తున్నాం. యోహాను అపొస్తలుల కార్యం 10:36 మనం చూసినట్లయితే చివరిగా యోహాను అపొస్తలుల కార్యం 10:36 అందరితో మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి. చూసారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అంటే అర్థం ఏంటి? పరిపాలించేవాడని అర్థం. పాలించేవాడును ప్రభు అంటారు. సమస్త సృష్టిని పాలించేదెవరు? యేసుక్రీస్తు. దేవుడు మాత్రమే సమస్త సృష్టిని పాలించాడు. ఇందాక మనం చూస్తాం యెషయా గ్రంథం 45:12 నేను భూమికి పునాది వేసినది నేనే, దానిలో నరులను సృజించింది నేనే. తర్వాత నా కుడిచి ఆకాశ విశాలములను స్థిరపరచను, సర్వ వాటికి ఆజ్ఞ ఇచ్చి నడిపించేవాడు నేను. వేటికి అనుకుంటున్నారు? గ్రహాలు, తర్వాత నక్షత్రం, ఇవన్నీ గ్రహాలు సర్వాంతర్య. ఈ యొక్క విశ్వానికి ఆజ్ఞ ఇచ్చి నడిపించేదెవరు? దేవుడు. కనుకనే
ఆయన సమస్త సృష్టిని పాలిస్తున్నాడు కనుక ఆయన ప్రభువు. ఆయన మాట చేతనే ఈ భూమి ఆ ఖాళీ ప్రదేశంలో ఆకాశంలో ఏం చేయబడింది, అలా వేలాడుతూ ఉంది. ఎవరు దాన్ని పట్టుకోలేదు, ఎవరు దాన్ని మొయ్యట్లేదు, ఎవరు దాన్ని మరి నెత్తిన పెట్టుకుని మొయ్యట్లేదు. కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఎవరిని విమర్శించడం లేదు, సత్యాన్ని మాత్రము మాట్లాడుకుంటున్నాం. భూమిని ఎవరు మోయట్లేదు, గ్రహాలను ఎవరు మోయట్లేదు. దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే వాటికి ఆజ్ఞ ఇచ్చాడో ఆనాటి నుంచి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ అవి మాట తప్పకుండా అదే కక్షలో తిరుగుతూ ఉన్నాయి. భూమి తన చుట్టూ తన తిరుగుతూ, తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే అన్ని గ్రహాలు వాటి చుట్టూ అవే తిరుగుతూ అవి భ్రమిస్తున్నాయి. కనుక ఈ కాలాలు వస్తున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగటం వలన రోజులు వస్తున్నాయి. సూర్యుడి చుట్టూ తిరగటం వలన కాలాలు వస్తున్నాయి. ఏంటా కాలాలు? ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. ఇవి సూర్యుడి చుట్టూ భూమి తిరగటం వలన ఈ కాలాలు వస్తున్నాయి. మరి వాటిన్నిటికీ వాటికి ఆజ్ఞ ఇచ్చి నడిపించేవాడు దేవుడు. కాబట్టి పిల్లలు గమనించండి, దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన దేవుడు. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. యోహాను సువార్త 14:25 మనం చూసినట్లయితే, మీకు తెలియాలని ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలా. వింటున్నాను విడిచిపెట్టద్దు, వింటున్నాను కదని చెప్పేసి ఇప్పుడు వినేసిన తర్వాత మర్చిపోవద్దు. వినాలి. 14:25 నేను మీ యొద్ద ఉండగా ఈ మాటలు మీతో చెప్పుతుని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ. ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుని గురించి చూసుకున్నాం, యేసుక్రీస్తు గురించి చూసుకున్నాం. వారిద్దరు ఒకటే అని మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ గురించి మీకు ఒక మాట చూపించడం కోసం ఈ రిఫరెన్స్. ఆదరణకర్త 20 యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ. దీనికంటే ముందుగా అదే యోహాను సువార్త 5:43 మనం చూసినట్లయితే, ఇదే యోహాను సువార్త 5:43, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట వినండి. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? తండ్రి నామమున వచ్చాడు. అంటే అర్థం ఏంటి? తండ్రికి అదే పేరు ఉంది, కుమారుడికి అదే పేరు ఉంది. మరలా ఇక్కడ ఏమంటున్నాడు యోహాను సువార్త 14:26లో? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపకు. నా నామం అంటే యేసుక్రీస్తు నామం పంపకు పరిశుద్ధాత్మ. అంటే తండ్రి నామం ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. మరలా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామం ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇటు రా, ఎక్కడున్నావు? తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తు అయిన దేవుడు పరిశుద్ధాత్ముడుగా మన మధ్యన ఉన్నాడు. దానికి మీకు ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనం. మనకందరికీ తెలిసినటువంటి మాట, మనందరికీ తెలిసిన మాట. పరిశుద్ధాత్మ రూపుడుగా మన మధ్యన పనిచేస్తున్నాడు. చివరి వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడే. ఇదిగో చూడండి ఎంత అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతే ఒక పరిశుద్ధాత్ముడే ఉంటే మరి ఈ మాట ఎలా? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నదన్న మాట ఎలా నెరవేరుతుంది? గమనించారా? కాబట్టి దేవుళ్ళు ముగ్గురు కాదు, అనేకులు, అసలే కాదు, ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఆయనే, కుమారుడు యేసుక్రీస్తు ఆయనే, పరిశుద్ధాత్ముడుగా మన మధ్యన పనిచేస్తున్నది కూడా ఆయనే. దానికి రిఫరెన్స్ మీకు 3 చూపించాను. నేను తండ్రి నామాన వచ్చాను, నా నామమున పరిశుద్ధాత్మను పంపుతున్నాను. అంటే అర్థం ఏంటి? మన ఏమంటున్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం. ఎప్పటి వరకు? సదాకాలం, యుగ యుగాలు మీతోనే ఉంటాను అంటున్నాడు. మరి మనతో ఇప్పుడున్న దేవుడు యేసుక్రీస్తు కదా? పరిశుద్ధాత్మ వరముతో పరిశుద్ధాత్ముడుగా మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు అది కానే కాదు, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అనడానికి మీకు రిఫరెన్స్ చూపించాను. ఆ ఒక్క దేవుడు ఎవరన్నది మీకు కూడా రిఫరెన్స్ చూపించాను.
తర్వాత తండ్రి ముగ్గురు దేవుళ్ళు అనడానికి ఆధారాలు ఉన్నవి. అయితే అవి ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించాడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు మొరపెట్టాడు, తండ్రి దేవుడిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. ఇలా వేరువేరుగా మరి చాలా రిఫరెన్స్ ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు చాలా మంది. ఇందాక చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ముగ్గురుగా కనపడ్డాడు అక్కడ. అది చెప్పడానికి కూడా మీకు ఇంకొక రిఫరెన్స్ చూపించాను. నెహెమ్యా గ్రంథం నుంచి 9:13 దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు మరలా ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఒక్క దేవుడే ఎంత మందిలోనైనా ఉండగలడు ఒకే సమయంలో. అలాగనే ఆయనే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా తన్ను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు బాప్తిసం పొందినప్పుడు. కాబట్టి పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకానికి రక్షకుడు. ఇంతకుముందు మనతో ఒకసారి మాట్లాడుకున్నాం సమరస్త్రీ గురించి పోయిన వారం అనుకుంటాను, శుక్రవారం. ఏం చెప్పారు ఆ యొక్క జనాలంతా, సమరంతా ఏం చెప్పారు? ఈయన నిజంగా లోక రక్షకుడు. ఆయన మాట వాళ్ళే కాదు, చాలా మంది సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి త్రియేక దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అది ఎందుకు ఏమిటన్నది దేవునికి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. మనకు తెలిసింది మనం పాటిద్దాం. తెలియని దేవుడు సమయానుకూలంగా మనకు తెలియపరుస్తాడు. తెలియని దాని గురించి మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు, తెలియని దాని గురించి మనం మరి వివాదం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలిసిన దాన్ని నమ్ముదాం, తెలిసిన దాన్ని పాటిద్దాం. తెలిసిన నిజ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తుని మనము ఎదిగాము కనుక మొదటి వచనం ఏం చూసుకున్నాము? ఆ కాలమున మీరు దేవుని ఎరగని వారిగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆదివారం అసలే మానేయకూడదు. మన పనుల పాట కంటే దేవుడు ముఖ్యం. నీ పని పాట కంటే దేవుడు ముఖ్యం. దేవుడు ఇచ్చిన జీవితాన్ని నువ్వు దేవుని కోసం జీవించలేదా? దేవునికి కోపం వస్తే, ఆ ఆరోగ్యాన్ని తీసేస్తే, ఆ జీవితాన్ని తీసివేస్తే ఏం చేస్తాడు? ఆదివారం చర్చ మానేసి సొంత పనులు చేసుకుంటున్నాడు. కొంచెం ఆలోచన ఉండాలి, గ్రహింపు ఉండాలి, దేవుని భయం ఉండాలి. క్రైస్తవులుగా పిలువబడుతూ, క్రైస్తవులుగా మరి సమాజంలో గౌరవించబడుతూ, విశ్వాసిగా పిలువబడుతూ, సంఘంలో ఉంటూ ఆదివారాలు చర్చికి వెళ్లకుండా, దేవుని సన్నిధానానికి వెళ్లకుండా ఏంటి పనులు? చాలా జాగ్రత్త, భయం కలిగి ఉన్నాం. ఎవరమైనా సరే, నువ్వైనా నేనైనా, దేవుని సన్నిధి మనకు ముఖ్యం. దేవుడు మనకు దిక్కు. మనకు దేవుడు తప్ప మరొక అవకాశం లేదు, మరొక ఆప్షన్ అనేది లేదు. మనకు వేరే ఆప్షన్ లేదు. ఏదైనా దేవుడు చేయగలడు. నీకు ఏ కొరతనా సరే, నీ పనులు తర్వాత చేసుకో, ఆరాధన అయిపోయిన తర్వాత చేసుకో నీ పనులు. ఆఫ్టర్ ఆల్ ఆ యొక్క పనుల కోసం దేవుని పక్కన పెట్టేస్తావు. సజీవుడైన దేవుణ్ణి. భయం లేదు అసలు, దేవుని భయం లేదు. భయం లేకుండా నిష్ఠానుసారంగా జీవిస్తూ, దేవుని వ్యతిరేకంగా జీవిస్తే చాలా జాగ్రత్త, దేవుడు కొడతాడు. అవసరమైతే తీసి పడేస్తాడు భూమి మీద నుంచి. ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును. భయం కలిగి ఉన్న దేవుని భయం. కాబట్టి ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. పిల్లలు గమనించండి, మధ్యాహ్నం దేవుని మాటలు వింటున్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు, తండ్రి దేవుడు ఏమన్నాడు? మీ దేవుడు వస్తూ ఉన్నాడు, ఆయనే తానే మిమ్మల్ని రక్షిస్తాడు. ఎందుకంటే తప్పు పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలను, తప్పు పరిస్థితిలో ఉన్నటువంటి మనలను, అన్యులుగా ఉన్న మనలను, పరదేశులుగా ఉన్న మనలను, నిరీక్షణ లేని వారిగా ఉన్న మనలను, దేవుడు లేని జనంగా ఉన్న మనలను, క్రీస్తుకు దూరంగా ఉన్న మనలను తనతో సమాధానం పరుచుకున్నాడు తన యొక్క శిలువ మరణం ద్వారా. పిల్లలు గమనించండి, ఈ మధ్యాహ్న సమయంలో మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. నీ పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆయన తన రక్తాన్ని కార్చి జనం వచ్చిన పాపాన్ని తొలగించుకోవాలి. తర్వాత మనము ప్రభువుకు ఇష్టంగా జీవించాలి. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైనా సరే దేవుని మాట్లాడుకుంటుంటే నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకో. దేవుడు లేని జనంగా నువ్వు ఉండకూడదు. దేవుడు ఎవరో మనం చూసాము, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు.
ఈ యొక్క విశ్వానికి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన మాత్రమే రక్షించగలడు. ఆయన మాత్రమే నీ స్థితులను మార్చగలడు. ఆయన మాత్రమే నీ పరిస్థితులను మార్చగలడు. నీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీ కురిగి పరిస్థితిలో ఉన్నావా, పడిపోయే స్థితిలో ఉన్నావా, దేవుని సన్నిధికి రా, ప్రభు సన్నిధికి రా, యేసయ్య పాదాలు పట్టుకో, గోజాడు, దేవా నాకు సహాయం చేయమడు. దేవుడిని ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఆ రీతిగా మనం అందరం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఇంతవరకు దేవుడు లేని జనంగా ఉన్నావేమో, దేవుడు లేని మనిషిగా ఉన్నావేమో, ఇకనైనా నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నావు కనుక